మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సాక్షాత్ కలియుగ వెంకటేశ్వర స్వామి తోబుట్టుగా భావించేటువంటి శ్రీ తాతాయగుంట గంగమ్మ జాతర ఇవాళ నుంచి వైభవంగా ప్రారంభమైంది. సాధారణంగా ఎన్నికల నేపథ్యంలోనే వారం ముందు జరగాల్సినటువంటి జాతరని వారం తర్వాత పోస్ట్ పోన్ చేశారు. అంటే ఈ రోజు నుంచి కూడా 7 రోజుల పాటు అత్యంత వైభవంగా అమ్మవారి జాతర జరుగుతుంది. తిరుపతిలో తాతాయగుంట అమ్మవారి జాతర అంటేనే అంటే హైదరాబాద్లో మనం సమ్మక్క సారక్క బోనాలు ఇటువంటి జాతరల్ని ఎలాంటి వైభవం కనిపిస్తుంటుందో అదే తరహాలోనే రాయలసీమలోనే అతిపెద్ద జాతరగా తిరుపతి గంగమ్మ జాతరని చూస్తూ ఉంటారు. అంటే గంగమ్మ జాతరకి ఒక విశిష్టత ఉంది, అదేవిధంగా ఒక చరిత్ర ఉంది. అంటే ఈ చరిత్రకి సంబంధించి మనం మాట్లాడదాం. ఆలయ ప్రధాన అర్చకులు మురళీ స్వామి ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. స్వామి నమస్తే. ముఖ్యంగా అమ్మవారిని దర్శించుకోవడానికి సుదూర ప్రాంతాల నుంచి వస్తుంటారు. ముఖ్యంగా జాతర అంటేనే కొంత విశిష్టతగా కనిపిస్తూ ఉంటుంది. ఏంటి ఆ ఒక చరిత్ర? ఈ తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం 2024 జాతర అందరూ వైభవంగా జరుగుతున్నాయి. ఈ జాతర విశేషత ఏమంటే అమ్మవారు తిరుపతి పక్క ఉన్న అవిలారులో పుట్టి పెరిగింది. ఇక తిరుపతి పాలయ్యగాడు పరిపాలన చాలా మోసంగా ఉండడం వల్ల అమ్మవారిని భక్తులందరూ వేడుకుని అమ్మవారు తిరుపతికి రావాలా అంటే భక్తులందరూ కోరుకున్నారు. అదేవిధంగా అమ్మవారు అవిలారులో పుట్టి పెరిగి పాలెగాని సంహారం చేసేందుకోసం అవిలారు నుంచి అమ్మవారు తిరుపతి పట్టణానికి వచ్చింది. తిరుపతి పట్టణం వచ్చిన తర్వాతనే పాలయ్యగాడు భయపడిపోయి దాక్కున్నాడు. వాడిని బయటికి రప్పించాలని అమ్మవారు ఒక్కో రోజు ఒక వేషం వేసుకుంటూ తిరుపతి పట్టణం తిరిగింది. 8 రోజులు తిరిగింది అమ్మవారు. చివరి రోజు 9వ రోజు దొరవేషం వేసుకుంటూ వచ్చింది అమ్మవారు. దొరవేషం వేసుకుంటూ వస్తే పాలెగాడు బయటకు రావాలా, ఆ రాజుని మర్యాద చేయాలనేసి బయటికి వచ్చినాడు. బయటికి వచ్చిన తర్వాత అమ్మవారు వాడికి విశ్వరూపం చూపించి అక్కడికక్కడే సంహారం చేసింది. సంహారం చేసి కోపం ఉండేలా భక్తులందరూ అమ్మవారికి పసుపు కుంకుమ అభిషేకం చేసి పాలాభిషేకం చేసి అమ్మవారు శాంతింపం చేసిన తర్వాత అమ్మవారు మీరు ఇక్కడే తిరుపతిలో ఉండాలా, తిరుపతి పట్టణాన్ని మీరు రక్షించాలా అని చెప్పి భక్తులందరూ కోరుకున్నారు. అదేవిధంగా అమ్మవారు ఇక్కడ స్వయంభుగా వెలిగింది. స్వయంభుగా సరస్వరికమే అమ్మవారు వెలిగింది. దీన్నే ప్రతి సంవత్సరం జాతరగా మనం చేస్తున్నాము. ఒక్కొక్క రోజు ఒక వేషం వేసుకుని భక్తులందరూ వస్తున్నారు. ఈరోజు చాటింపు కొడిస్తంభానికి విశ్వరూప కొడిస్తంభానికి విశేష అభిషేకం జరిగింది. వడిబాలు కట్టినారు. అదేవిధంగా అమ్మవారికి విశేష అభిషేకం అలంకారం పూల అలంకారంతో అమ్మవారు భక్తులు అనుగ్రహం చేస్తున్నారు. ఇదే విధంగా రాత్రి అవిలారు నుంచి పసుపు కుంకుమ అమ్మవారికి వస్తుంది. అమ్మవారు పుట్టినీళ్ళు అవిలారులో అక్కడ పోయి పసుపు కుంకుమ తీసుకొచ్చి అమ్మవారికి సమర్పిస్తాము. దీని తర్వాత చాటింపు కైకాల వాళ్ళు 4 దిక్కుల్లో తిరుపతి 4 దిక్కులు చాటింపు చేస్తారు. ఆ చాటింపు చేస్తే తిరుపతి వాళ్ళు బయట ఊరికి పోకూడదు, జాతర అయ్యే వరకు బయట ఊరికి పోకూడదు ఒక ఆనవాయితీ. అదేవిధంగా జరుగుతుంది ఈరోజు కూడా. ఇదే విధంగా రేపు నుంచి భక్తులందరూ ఒక్కో వేషం వేసుకుంటారు. బైరాగి వేషం, పంట వేషం, తోటి వేషం, మాతంగి వేషం, దొరవేషం. అది చివరి రోజు దొరవేషం వేసుకుంటూ వస్తారు భక్తులు. చివరి రోజు విశ్వరూప కొడిస్తంభానికి విశేష మట్టితోనే అమ్మవారు సరస్సు చేసి మట్టితోనే చేస్తారు. దానికి రాత్రి చేసి బుధవారం ఉదయం భక్తులందరికీ దర్శనమిచ్చి పేరెంటాలు వచ్చి అమ్మవారి చంప నుంచి మట్టి తీస్తారు. మట్టి తీసిన తర్వాత ఆ మట్టిని భక్తులకు అందరికి ఇస్తారు. దీంతో జాతర ముగుస్తుంది. స్వామి చూసాం కదా, నిజంగా అమ్మవారి చరిత్రని స్వామి చాలా క్లియర్ కట్గా వివరించారు. అంటే అమ్మవారు ఈ తిరుపతికి ఎలా వచ్చారు, తిరుపతిలో స్వయంగా ఎలా వెలిశారు, అవిలాల్లో పుట్టినటువంటి అమ్మవారు తిరుపతికి రావాల్సినటువంటి ఆవశ్యకత అప్పట్లో ఎందుకు వచ్చిందనే దానిపైన కూడా జాతర జరుగుతూ ఉంటుంది. అంటే 7 రోజుల పాటు కూడా వివిధ వేషధారణలో అమ్మవారిని దర్శించుకుంటూ అందరూ కూడా పునీతులవుతున్నటువంటి పరిస్థితి తిరుపతిలో కనిపిస్తూ ఉంటుంది.
తిరుపతిలో ఓట్ల జాతర పూర్తయింది. అయితే గంగ జాతర ప్రారంభమైంది. ఇవాల్టి నుంచి తిరుపతిలో అత్యంత వైభవంగా తాతాయిగుంట గంగమ్మ అమ్మవారి జాతర ప్రారంభమైంది. అంటే సాధారణంగా మే 7వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు గంగ జాతర జరగాల్సి ఉంది. అయితే ఎన్నికల సందర్భంగా ఎండోమెంట్ డిపార్ట్మెంటు స్పెషల్ పర్మిషన్తో ఇవాళ నుంచి అంటే 14 నుంచి కూడా 22 దాకా జాతర నిర్వహించేందుకు అటు ఆలయ అధికారులు ఏర్పాట్లు అయితే చేశారు. ప్రస్తుతం నేను తిరుపతిలో ఉన్నటువంటి తాతాయగుంట గంగమ్మ ఆలయం వద్దున్నాను. ఆలయం చూడొచ్చు, నిజంగా దేదీప్యమానంగా అధికారులంతా కూడా ముస్తాబు చేశారు. ప్రత్యేకించి తిరుపతి తాతాయగుంట గంగమ్మ అమ్మవారి జాతర అంటేనే అటు రాయలసీమ వ్యాప్తంగా కూడా అతిపెద్ద జాతరగా భావిస్తూ ఉంటారు. అంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి సోదరిగా ఈ యొక్క అమ్మవారిని భావిస్తూ ఉంటారు. అంటే టీటీడీ తరపున కూడా జాతర సందర్భంగా అమ్మవారికి సార వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. అంటే తెలంగాణలో బోనాలు, సమ్మక్క సారక్క, మేడారం జాతరలాగానే తిరుపతి తాతాయిగుంట ప్రాంతంలోని ఈ ఆలయంలో ఉండే గంగమ్మకు అతిపెద్ద జాతరగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తూ ఉంటుంది. మనం ఎక్కడైతే చూస్తున్నామో ధ్వజస్తంభం అంటారు, ఈ ఒక్క స్తంభానికే మొదటగా జాతర నిర్వహించేందుకు ఆ ఒక్క స్తంభానికి ప్రత్యేకమైనటువంటి అభిషేకాలు నిర్వహించిన తర్వాత పూజలు నిర్వహిస్తారు. పూజలు నిర్వహించిన తర్వాత జాతర ప్రారంభమైనట్టు ఒక సూచికగా చెప్తూ ఉంటారు. మనం చూడొచ్చు, పెద్ద సంఖ్యలో మహిళలంతా కూడా ఇక్కడ పొంగళ్ళు పెడుతూ ఉంటారు. పొంగళ్ళు పెట్టి అమ్మవారికి బలి ఇస్తూ ఉంటారు. అంటే అమ్మవారికి బలి ఇవ్వడం అంటే అతి ఇష్టంగా భావిస్తూ ఉంటారు. దాంతోపాటు కూడా అమ్మవారికి ప్రత్యేకించి బూతులు తిడుతూ ఉంటారు. అంటే జాతర సందర్భంగా వివిధ వేషధారణలు ధరించినటువంటి భక్తులు ఒకరిపై ఒకరు బూతులు తిట్టుకుంటూ ఈ ఒక్క సంబరాల్లో పాల్గొంటూ ఉంటారు. మనం అక్కడ చూస్తున్నాం, 1000 కండ్ల దుత్త అంటారు దాన్ని. ఆ కుండలో వేపాకు, అదేవిధంగా లోపల కర్పూరం పెట్టి ఆలయం చుట్టూ కూడా తిరుగుతూ ఉంటారు. అంటే తిరిగితే వాళ్ళకు ఉన్నటువంటి దిష్టిలు, అదేవిధంగా దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిసమాప్తం అవుతుందని చెప్పి కూడా భక్తులు నమ్ముతూ ఉంటారు. చూడొచ్చు, ఆలయం నలువైపులా కూడా చాలా పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే ఈ జాతర విశిష్టత మనం చూసుకుంటే దాదాపు మొదటి రోజు నుంచి బైరాగ వేషం, బండ వేషం, అదేవిధంగా తోటి వేషం, గంగమ్మ దొరమేషం, ఇట్లా రకరకాల వేషధారణలో గంగమ్మకి మొక్కులు చెల్లించుకుంటారు. అదేవిధంగా జంతు బలి నిషేధం ఉన్నప్పటికీ కూడా ఈ ఆలయంలో మాత్రము అటు పొంగలు పెట్టినటువంటి వారు కోళ్ళు, మేకలు కూడా పెద్ద సంఖ్యలో కూడా కోస్తూ ఉంటారు. అంటే గంగ జాతరలో భాగంగా రకరకాల వేషాలు వేసినటువంటి భక్తులు, పిల్లలు అందరినీ కూడా నోటుకొచ్చినట్టు మాట్లాడడం ఇక్కడ సాంప్రదాయంగా వస్తూ ఉంటుంది. అయితే ఈ జాతర విశిష్టత మనం ఒకసారి తెలుసుకుంటే, గతంలో పాలగాడు అనేటువంటి ఒక వ్యక్తి ఉండేవాడు. ఈ ఒక్క తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలను, యువతులను బలాత్కారం చేసేటువంటి వారు, అత్యాచారం చేసేటువంటి వారు. అయితే ఆయన్ని సంహరించేందుకు గంగమ్మ అవిలాల గ్రామంలో పుట్టుకొచ్చింది. ఆమె వివిధ వేషధారణలు వేసి ఆ పాలగాడిని సంహరించేందుకు వెళ్తున్నటువంటి సమయంలో ప్రతిసారి కూడా ఆ పాలగాడు తప్పించుకునేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఆఖరగా దొరవేషం వేసినటువంటి పాలగాడు తమ దొర వచ్చారని చెప్పి భావించి దాంకున్నటువంటి పాలగాడు బయటికి రావడంతో ఒక్కసారిగా ఆ ఒక్క పాలగాడిని సంహరించినటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉంటుంది. సో ఆ రకంగా జాతర అనేది తిరుపతిలో జరుగుతూ ఉంటుంది. పెద్ద సంఖ్యలో భక్తులంతా కూడా దాదాపు 7 రోజుల పాటు కూడా ఇక్కడికి వచ్చి ఈ ఒక్క జాతరని నిర్వహిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ప్రత్యేకించి తిరుపతి జాతర అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. మనం చూడొచ్చు, ఏర్పాట్లు కూడా భారీగా జరుగున్నాయి. అదే కాకుండా ఎన్నికలు లేకపోయి ఉంటే ఈ జాతర అనేది అత్యంత వైభవంగా నిర్వహించేవారు. ఎందుకంటే తిరుపతి మొత్తం కూడా ఒక సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతారు. కొండపైన బ్రహ్మోత్సవాలు ఎలా జరుగుతాయో తిరుపతిలో గంగమ్మ జాతర అలాగే నిర్వహిస్తూ ఉంటారు. అంటే రోజుకో వేషం ధరించి భక్తులంతా కూడా పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. దాంతోపాటు కూడా పొంగళ్ళు పెడుతూ ఉంటారు. అంటే ఒకసారి ప్రారంభమైనటువంటి జాతర దాదాపు 3-4 నెలల పాటు ఇదే తరహా వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారు పెద్ద సంఖ్యలో ఈ ఒక్క
అమ్మవారిని దర్శించుకుంటూ పొంగళ్ళు సమర్పిస్తూ ఉంటారు. పెద్ద సంఖ్యలో కూడా జంతు పనులు కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అయితే ఎవరు కూడా దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేయరు. అమ్మవారికి ఒక సెంటిమెంట్గా భావించి వాళ్ళంతా కూడా పొంగళ్ళు సమర్పిస్తూ ఉంటారు. సో ఈ రకంగా అమ్మవారి జాతర అనేది కనిపిస్తూ ఉంటుంది. మనం ఇటీవల చూసాం పుష్ప 2లో ఒక సీన్ను కూడా ఇక్కడ అమ్మవారి జాతర సందర్భంగా ఉన్నటువంటి విశిష్టతని సినిమాల్లో ఉంచడం జరిగింది. అల్లు అర్జున్ కూడా ఇటువంటి వేషధారణ ఒకటి ధరించి సినిమాలో మనకు కనిపిస్తూ ఉంటారు. సో అప్పటి నుంచి కూడా మరింత విశిష్టంగా అదేవిధంగా పెద్ద ప్రత్యేకించినటువంటి జాతరగా దీన్ని చూస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తిరుపతి తాతాయగుంట గంగమ్మ జాతర ఇవాళ నుంచి ప్రారంభమైంది. మే 22 వరకు కూడా జాతర జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి స్తూపం ఏదైతే ఉందో దానికి పెద్ద సంఖ్యలో అమ్మవారి ప్రతిరూపాన్ని ఒకటి బంకమట్టితో తయారు చేస్తారు. బంకమట్టితో తయారు చేసిన తర్వాత ఊరంతా తిరిగినటువంటి దొరగాళ్ళు ఆఖరికి అమ్మవారి దగ్గరకు వస్తారు. అమ్మవారిని తాకగానే ఆ బంకమట్టిని అంతా కూడా తీసి భక్తులకి విసిరేస్తూ ఉంటారు. దాన్ని మహాప్రసాదంగా భావిస్తూ ఉంటారు. అనేక ప్రాంతాల నుంచి కూడా ఆ సమయంలో ఇక్కడికి భక్తులు దాదాపు 1,00,000 మందికి పైగా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. అయితే ప్రత్యేకించి తాతాయగుంట గంగమ్మ ఆలయానికి ఒక విశిష్టత ఉంది. ఇటీవలే ఆ అమ్మవారి ఏదైతే విగ్రహం ఏదైతే ఉందో అది ఈ ప్రాంతంలో ఉండేది. ఇప్పుడు వెనక జరిపి ఆలయాన్ని కొంత నిర్మించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పునర్నిర్మాణంలో భాగంగా ఆలయాన్ని మరింత సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. సో ఈ రకంగా తిరుపతి తాతాయగుంట గంగమ్మ అమ్మవారి జాతర ఇవాళ నుంచి ప్రారంభమైంది. అత్యంత వైభవంగా జాతర నిర్వహించేందుకు ఏర్పాట్లు అయితే మాత్రం ముమ్మరంగా జరుగుతున్నాయని చెప్పొచ్చు.